9 రోజుల మౌన ధ్యాన తపోదీక్ష మొదటి రోజు ధ్యాన సందేశం. సర్వకాల సర్వావస్థల యందు నీవు సాక్షాత్తు భగవంతుడివే. ఇందులో ఎలాంటి సంశయం లేదు. మరి నీవే భగవంతుడైనప్పుడు ఎందుకు ఒక నిమిషము కూడా నేను భగవంతుడను అనే బ్రహ్మానుభూతిని ఎందుకు పొందలేకపోవచున్నావు? కారణం ఏమిటి? దోషం ఏమిటి? మూల కారణం, ప్రధాన దోషం మనస్సే. మనస్సుతో సంబంధం నీకున్నంతకాలం, మనస్సుతో తాదాప్యము నీకున్నంతకాలం నీవు భగవంతునిగా శోభించలేవు. భగవంతునికి ఆలోచనలు ఉండవు. ఆలోచనలన్నీ మనస్సుకు సంబంధించినవి. కాబట్టి ఆలోచించడం మానేయి. సాక్షిగా మనస్సును గమనిస్తే మనస్సు బలహీనమవుతుంది. ఆలోచనలు ఆగిపోతాయి. మంచి ఆలోచనలు వద్దు, చెడ్డ ఆలోచనలు వద్దు. ఆలోచనలకు స్వస్తి చెప్పుము. అప్పుడే నీవు మనస్సని పిశాచము నుండి విడిపడతావు, భగవంతునిగా శోభిస్తావు. ఆలోచించేది నీవు కాదు, కర్మలు చేసేది నీవు కాదు, అనుభవించేది నీవు కాదు, సుఖదుఖాలు పొందేది నీవు కాదు. ఇవన్నీ మనోచేష్టలే. ఈ రహస్యం గ్రహించడమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆలోచించకుండా ఉండడమే అసలైన సాధన. సంకల్ప వికల్పాలు లేకుండా ఊరికే ఉండడమే నిజమైన సాధన. ఆలోచించకుండా ఉండే శక్తిని నీవు సాధిస్తే నీకు ఏ శాస్త్రాల అధ్యయనం అవసరము లేదు. నీకు ధ్యానముతో కూడా అవసరము లేదు. నియమనిష్టలతోనూ పని లేదు. కాబట్టి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నించు. మనస్సు పదే పదే నీపై దాడి చేస్తుంది, కుయుక్తితో గారడి చేస్తుంది. నీవు కూడా శ్రద్ధతో, పట్టుదలతో సాధన చెయ్యుము. జయం నీదే, పరమానందం నీదే.